ఇదే కాకుండా సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ మొత్తం మర్చిపోతుంది. మీరు ప్రీవియస్‌గా చూసాం నేషనల్ లెవెల్ సబ్మిట్లు ఎన్నో అయినాయి. స్టేట్ లెవెల్ సబ్మిట్స్ అయినాయి. ఎన్నో సదస్సులు అయితాయి హైదరాబాద్‌లో డిఫరెంట్ వర్టికల్స్ మీద. అవును. ఎంఓయూస్ అయినంత మాత్రాన అక్కడితో వదిలేయకూడదు. ఎంఓయూస్‌లో ఇంప్లిమెంటేషన్ ఎంత మేబీ సబ్మిట్ అయిన 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఓకే ఈ ఎంఓయూస్ అయిన 1 ఇయర్ తర్వాత ఇవి సాధించగలిగాము. 2 ఇయర్స్ తర్వాత ఇది జరిగింది. 3 ఇయర్స్ అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కంపల్సరీ పెట్టాలి. ఎంఓయూ ఇప్పుడు ఏదైతే సబ్మిట్ అయిందో దగ్గర దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టిన సబ్మిట్లో మీరు ప్రజల డబ్బు తీసుకొని ఖర్చు పెట్టినారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి మీది? అవి ఇంప్లిమెంట్ అయినావా లేవా అనేది చూడాలి. దానికి కావాల్సిన ల్యాండ్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి మళ్ళీ ఎవ్రీ 1 ఇయర్ మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కంపల్సరీ పబ్లిష్ చేయాలి. అది జరగట్లేదు. ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఓకే మా పబ్లిసిటీ అయిందా లేదా, మేము చేసామా లేదా, డిఫరెంట్ కంపెనీస్ తీసుకొచ్చి కొన్ని ఫేక్ కంపెనీస్ కూడా వస్తాయి ఈ ప్రాసెస్ లో. అలాంటివి కూడా మీరు చూసినారు చాలా స్టేట్స్ లో జరిగిన విషయాలు. సో అది జరగకుండా ఈ గవర్నమెంట్ కంపల్సరీ ఆ కంపెనీస్ తో టచ్ లో ఉండి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళని పెట్టుబడులు పెట్టించి వాళ్ళకి కావాల్సిన అన్ని ఆన్ టైం ఇస్తే, కరప్షన్ లేకుండా, డిలే లేకుండా, బ్యూరోక్రటికల్ ఇష్యూస్ లేకుండా ఇచ్చినప్పుడే ఈ సబ్మిట్స్ అనే వాటికి ఒక అర్థం ఉంటుంది. లేదంటే ఇంకా సబ్మిట్స్ చేసి ఒకసారి సబ్మిట్ చేస్తున్నారు, దాని లక్షలుగా ఉంటాయి, ఇక్కడ నిజానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎవరికి తెలియదు. దాంట్లో వ్యాపార దృక్పథం తప్ప రియల్ ఎస్టేట్ కన్నా ఇంకేం కనబట్లే ఈ ప్రభుత్వం చేసే చర్యల్లో. తప్పకుండా ఇప్పుడు అంటే దానికి రీజన్ చెప్తాను. మీకు ఒక విధానం అంటూ ఉండుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీ ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. గణాంకాలు అవునా కాదా? డెఫినెట్ గా అండి. ఇంకెన్ని కదా ఇన్వెంటరీ 1,00,000 ఉంది ఖాళీగా. ఇప్పటికే అక్కడ దిగేటోళ్ళు లేడు, కొనేటోళ్ళు లేడు. నువ్వు ఇంకా పర్మిషన్ ఎందుకు ఇస్తున్నావు? 100 అంతస్తులు, 50 అంతస్తులు ఏం చేసుకుంటావు? అంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి డెఫినెట్ గా ఇన్వెంటరీ అనేది ఉంది. ఇన్వెంటరీ విల్ గో ఆన్ ఫర్ 3 to 4 years. దాన్ని ఇంకో రకంగా చూస్తే ఒక సిటీ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటది, మీకు ఇన్వెంటరీ ఉంది అన్నప్పుడే జనాలు మైగ్రేట్ అవుతారు. ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, మీకు ఇల్లులు రెంట్కి దొరుకుతున్నాయి, అఫోర్డబుల్ గా ఇల్లులు దొరుకుతున్నాయి అన్నప్పుడు మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లాగే లాస్ట్ 10 years నుంచి జరిగింది. కానీ మూవింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ సిటీ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో దీన్ని మాత్రం కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే. ఫ్యూచర్లో మీకు మైగ్రేషన్ రావాలి, ఎంప్లాయీస్ హైదరాబాద్కి రావాలి, వేరే సిటీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ అనేది ఒక రెగ్యులేటరీ లాగా వర్క్ చేసి ప్రైసింగ్స్ని అదుపులో ఉంచి ఎక్కువ రెంటల్ హౌసింగ్ కూడా క్రియేట్ చేసి సస్టైనబుల్ లివింగ్, తర్వాత ఎకో ఫ్రెండ్లీ హౌసింగ్ వాటి మీద ఫోకస్ చేయాలి. అట్లాగే పొల్యూషన్ కూడా తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఈవీ వెహికల్ పాలసీ డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా అదొక వెల్కమింగ్ థింగ్. అట్లాంటివి ఇంకా ఎక్కువ చేయాలి. సిటీలో 1.5 crores దాటారు అని రీసెంట్ గా గవర్నమెంట్ చెప్తుంది. అట్లాగే ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి 3 to 4 lakhs మెంబర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు. దీనికి లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేయాలి, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఎయిర్ క్వాలిటీ బెటర్ చేసుకోవాలి, పార్క్స్ ఇట్లాంటివి. చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోతున్నాయి ఎక్కడికక్కడ. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే ఒక సిటీకి గ్రోత్. నువ్వు ఇవాళ హైదరాబాద్ ని న్యూయార్క్ తో కంపేర్ చేస్తాను, టోక్యోతో కంపేర్ చేస్తాను, బెర్లిన్ తో కంపేర్ చేస్తాను అనడం కాదు. నిజంగా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మన సిటీలో మనం క్రియేట్ చేస్తున్నామా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఆ దిశగా ప్రయత్నం. ఒక్క రోజులో హైదరాబాద్ సిటీ అనేది చేంజ్ అవ్వకపోవచ్చు, బట్ మొదలెడితే సీరియస్ గా ఉంటే డెఫినెట్ గా హైదరాబాద్ సిటీలో ఆ కండిషన్స్ అన్ని ఉన్నాయి. ఒక గ్లోబల్ సిటీగా ఎదగడానికి ఉంది, మనుషులు ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు. ఓన్లీ గవర్నమెంట్ చిత్తశుద్ధితో వర్క్ చేస్తే, హానెస్ట్ గా వర్క్ చేస్తే డెఫినెట్ గా ఈ వేలో మీరు రేపు న్యూయార్క్ తో కంపేర్ చేసుకోవచ్చు, టాప్ సిటీస్ ఇన్ ద వరల్డ్ కంపేర్ చేసుకోవచ్చు. మేమేదో పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ని బట్టి మేము హైదరాబాద్ టాప్ సిటీ అనుకోవడం అర్థం కాదు కదా. ఇక్కడ ఉన్న ప్రజలు నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ప్రజల్ని పంపించేస్తున్నారు సిటీ నుంచి ఖాళీ చేపి. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి, మీరందరూ పెంచుతున్నారు, మీరైతే ఖాళీకి కూర్చోరు, రియల్టర్లు ఖాళీకి కూర్చోరుగా. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది అంటే దాని అర్థం ఏంటి? ఇక దండుకోండి మీ ఇష్టం అని రియల్టర్లకి హామీ ఇచ్చినట్టే కదా. అంటే అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్, డెవలపర్స్, ప్రజలు ముగ్గురు కోఆర్డినేషన్ తో వర్క్ చేయాల్సిన రియల్ ఎస్టేట్ జరుగుతుందా? జరగట్లేదు.
ఇప్పుడు డెవలపర్స్‌కి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుందా? ఆ పాయింట్ నంబర్ 1. గవర్నమెంట్ డెవలపర్స్‌కి కావాల్సినవి చేస్తుందా? పాలిసీ మేకింగ్ చేస్తుందా? ప్రజల కోసం కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇస్తున్నారా? అట్ ఓకే. ద అఫోర్డబుల్ ప్రైసెస్‌లో. అది లేదు. ఈ 3 ఇంటరాక్షన్ అనేది చాలా లోపిస్తుంది. మీరు అవును. 1, 1 ½ ఇయర్‌గా చూస్తే బిల్డర్స్ చాలా స్ట్రగుల్ అయినారు. పర్మిషన్స్ దగ్గర నుంచి అన్నిటికి కూడా, మిగతా విషయాల్లో కూడా. అవును. సో, అంతకుముందు కూడా కొన్ని ఇబ్బందులైతే ఉన్నాయి. చాలా. కానీ ఈ ఈ ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఎక్కువ చేయట్లేదు. హ్మ్. అప్పుడప్పుడు క్రెడాయ్ అని, లేకపోతే ఏపీ రెడా అని, తెలంగాణ రెడా, వీళ్ళందరూ మీటింగ్స్ పెడుతున్నారు తప్పితే అవును. ఒక రియలిస్టిక్‌గా డిస్కషన్ అనేది జరగట్లేదు. గవర్నమెంట్ ఆ దిశగా ఏమి మార్పులు, చేర్పులు అనేది పాలిసీలో చేయట్లేదు. చేయట్లేదు. ఎట్లుందో అట్లనే ఉంది. కొత్తగా చేసింది ఏం లేదు. అంతే కదా! సాఫ్ట్‌వేర్ ఒకటి మారింది. పర్మిషన్ సాఫ్ట్‌వేర్ ముందు టీఎస్ ఐపాస్ ఉండేది. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా టీజీ. బిల్డ్ నౌ అని వచ్చింది. అవును. అచ్చా! బట్ కొన్ని సాఫ్ట్‌వేర్‌లు, టెక్నాలజీ యూసేజ్ వల్ల కూడా కొంచెం ట్రాన్స్‌పరెన్సీ అయితే ముందుకన్నా బెటర్‌గా అయితే వచ్చింది ఇప్పుడు. ఓకే. రెరా రావడం కూడా ఒక మంచి సంకేతము. హ్మ్. దానివల్ల కూడా కొంచెం బెటర్ అయింది. కానీ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? టైంకి పర్మిషన్స్ ఇస్తున్నారా? హ్మ్. టైంకి డెవలపర్స్ డెలివర్ చేస్తున్నారా? క్వాలిటీ హౌసింగ్ ఇస్తున్నారా? అనేది ఒక గవర్నమెంట్ తప్పకుండా ఆ విషయంలో ప్రజల కోసము, డెవలపర్స్ కోసము ముగ్గురు కలిసి పనిచేస్తేనే ఈ ఎకోసిస్టమ్ అనేది బిల్డ్ అవుతది. కదా! లేదంటే సామాన్య ప్రజలు ఇవాళ ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. ఇప్పుడు ఇంకొకటి అన్నగారు, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కుప్పకూలే పరిస్థితి. ఎందుకంటే అన్‌లిమిటెడ్ ఇన్వెంటరీ క్రియేట్ చేసుకుంటూ పోతేనే ఇప్పుడు దాన్ని కొనేవాళ్ళు లేకపోతే డెఫినెట్‌గా ఈ హౌసింగ్ వాడు కొన్న కట్టడు తర్వాత కదా! ఈఎంఐస్ కట్టకపోతే రేపు బ్యాంక్స్ వాడు నిలబడవు ఈఎంఐ కదా! కట్టడు. వాడు ఒకవేళ నేను కొనే స్థితిలో లేనంటే అవి ఖాళీగా ఉన్నాయి అనుకోండి, బిల్డర్ ఎగ్గొడతాడు బ్యాంకులకి. అంటే మేమే చూస్తున్నామండి. యెస్. ఇంతకుముందు ఆన్ టైమ్ పే చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక అవును. ఇల్లు కొంటే ఫేజ్డ్ పేమెంట్‌లో ఎవ్రీ 3 మంత్స్, 4 మంత్స్ 10% ఇన్‌స్టాల్‌మెంట్స్ టైంకి కట్టేవాళ్ళు. యెస్. ఈ మధ్య అబ్జర్వేషన్ చూస్తున్నాం, చాలా మంది లేట్ చేస్తున్నారు పేమెంట్‌లు చేయడం. హ్మ్. ఈఎంఐ కట్టడం కూడా లేట్ అయితుంది. దానికి మళ్ళీ వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఇంట్రెస్ట్‌లు పే చేస్తున్నారు. చూడండి. ఇలాంటి ఈ మధ్య చూస్తున్నాం లాస్ట్ 1 చూడండి. ½ ఇయర్. ఎందుకు రీజన్? బికాస్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ అగైన్. కరెక్ట్. సో, ఇది కొంచెం ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటే మాత్రము డెవలపర్స్ ఇబ్బంది అవుతది. అవును. ప్రజలకి ఇబ్బంది అవుతది. ఫైనల్‌గా గవర్నమెంట్‌కి వచ్చే టాక్సెస్ కూడా రావు. గవర్నమెంట్‌కి టాక్సెస్ రాకపోతే మళ్ళీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాదు. మళ్ళీ సో, రాదు. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. వీటన్నిటి మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టి ఒక రెగ్యులేటరీ నియంత్రణ అనేది కంపల్సరీ చేయకపోతే, ఇట్లా ఆక్షన్‌లు చేసుకుంటూ ఎళ్లారనుకోండి ఫ్యూచర్‌లో, హ్మ్. డెఫినిట్‌గా ఇది ఇబ్బందికరమైన వాతావరణమే ఓవరాల్ కదా! ఎకోసిస్టమ్‌కి. ఇప్పుడు మీరు 100 కోట్లకు అమ్మండి, 150 అమ్మండి. మీకు ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతది. అదొక కంపెనీస్ పద్ధతిగా వస్తాయి. అదొక చేసుకోండి. అవును. పద్ధతి. అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో నీడ్ టు క్రియేట్ రెంటల్ ఒక హౌసింగ్. ఎకోసిస్టమ్ ఉండాలి కదా! ఒక ఎకోసిస్టమ్ అనేది నడవాలి కదా! బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఆ! గవర్నమెంట్‌కి రెవెన్యూ రావాలి. రెవెన్యూ వచ్చినప్పుడే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా ఫెసిలిటీస్ అవుతుంది. గానీ వస్తాయి. పేదలకు ఇల్లులు కావాలన్నా ఇవాళ రిచ్చోళ్ళ దగ్గర టాక్సెస్ వసూలు చేస్తేనే అంతేనే పేదలకు కదా! ఇవ్వాల్సి వస్తది. సో, డెఫినిట్‌గా మీరు 100 కోట్లకు అమ్మొద్దనైతే చెప్పము. కరెక్ట్. అమ్మండి. కానీ అదే కంపల్సరీ ఒక నియంత్రణ అనేది కూడా ఉండాలి. అవును. ఇవాళ అడ్డగోలుగా రేట్లు పెరుక్కుంటూ పోతే ఫైనల్‌గా మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చేది ప్రజలకి, ప్రాబ్లమ్ వచ్చేది డెవలపర్స్‌కి, ప్రాబ్లమ్ వచ్చేది బ్యాంక్స్‌కి, ప్రాబ్లమ్ వచ్చేది